ప్రపంచ నిద్ర దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం ప్రపంచ నిద్ర దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏటా స్ప్రింగ్ వైరల్ ఈక్వినాక్స్ ముందే వచ్చే శుక్రవారం రోజు అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 14న వస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి మరియు బాగా నిద్రపోవడం ఎందుకు అందరికీ ముఖ్యమైనదని విషయం తెలుసుకొనబోతున్నాం. ప్రపంచ నిద్ర దినోత్సవంలో నిద్ర రుగ్మతల నిర్వహణ కూడా ఒక ముఖ్యమైన భాగం. ఈరోజు వరల్డ్ స్లీప్ సొసైటీచే సృష్టించబడింది, అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఆరోగ్య నిపుణులు, రోగులు, పరిశోధకులను కలిసి నిద్రను మన మొత్తం ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని గుర్తించడానికి ఈ స్లీప్ డేను నిర్వహిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే తీరికలేని పనులు, నైట్ షిఫ్ట్లు, జీవనశైలిలో మనం చేసే కొన్ని పొరపాట్లతో పాటు నిద్ర గురించి ఉండే కొన్ని అపోహలు మనల్ని సుఖనిద్రకు దూరం చేస్తున్నాయి. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. అలా జరగకూడదంటే నిద్ర గురించి ఉండే కొన్ని అపోహలు, వాటి వెనుక వాస్తవాలేంటో తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. మరి నిద్ర విషయంలో ఉండే ఆ అపోహలేమిటో ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకొని వాటిని తొలగించుకుందాం రండి. మన జీవిత కాలంలో 1/3 సమయాన్ని నిద్రకే కేటాయిస్తామట. అంటే నిద్రకు మన రోజువారీ ప్రణాళికలో ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మన జీవనశైలిలోని కొన్ని మార్పులు, తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీని ప్రభావం మన రోజువారీ పనులు, ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. మరి కొంతమందిలో నిద్ర గురించి నెలకొన్న కొన్ని అపోహలు వారిని సుఖ నిద్రకు దూరం చేస్తున్నాయి. అందుకే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పెద్దలకు 5 గంటల నిద్ర చాలు, ఇది పూర్తిగా అపోహమేనని చాలామందిలో నెలకొన్న ఈ భావనే వారిలో నిద్రలేమికి కారణమవుతుందని, తద్వారా హైపర్ టెన్షన్, గుండె సమస్యలు, డిప్రెషన్ వంటి లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. వయసు ఏదైనా నిద్ర సమయాల్లో తేడా ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో పెద్దలు రాత్రులు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలని CDC సూచిస్తుంది. ఏ వేళ్లలోనైనా సరే 8 గంటలు నిద్రకు కేటాయిస్తే సరి. నైట్ షిఫ్ట్లు, ఇతర పనులు రీత్యా రాత్రులకు పూర్తిగా నిద్ర లేకపోవడం, లేదంటే ఆలస్యంగా పడుకోవడం మనలో చాలామందికి అలవాటే. అలా అప్పుడు త్యాగం చేసిన నిద్రను ఏ ప్రయాణంలోనూ మధ్యాహ్నమో కవర్ చేస్తుంటాం. దీంతో రోజులో ఎప్పుడైనా 8 గంటలు నిద్రపోతే సరిపోతుందనుకుంటాం. కానీ ఇది అసలు సరికాదంటున్నారు నిపుణులు. పైగా ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే పర్వాలేదు, కానీ దీర్ఘకాలం పాటు ఇదే రొటీన్ కొనసాగిస్తే మాత్రం డిప్రెషన్, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటున్నారు. అందుకే నిద్రకంటూ ఒక సమయం ముఖ్యమని, అది కూడా రాత్రి సమయమే సరైనదని అంటున్నారు. అలాగే పగటిపూట కునుకు తీసినా దాన్ని రాత్రి నిద్ర వేళల్లో కలపకుండా రాత్రిలో సుఖంగా 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యదాయకమని సూచిస్తున్నారు. అలా కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటే నిద్రపోయినంత ఫలితం ఉంటుంది. శరీరానికి, మనసుకు కాస్త విశ్రాంతినివ్వడానికి చాలామంది కాసేపు కళ్ళు మూసుకొని అలా రిలాక్స్ అవుతుంటారు. అంత మాత్రాన నిద్రపోయినట్లు కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు మన శరీర అవయవాలు పనితీరు వేర్వేరుగా ఉంటుందట. ముఖ్యంగా సాధారణంగా విశ్రాంతి తీసుకోవడం కంటే నిద్రపోయినప్పుడు మన మెదడు మరింత రిలాక్స్ అయి ఆలోచన సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే సమర్థత పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటి వరకు ప్రపంచ నిద్ర దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 14న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అమీర్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటునిగా కూడా ఆయన ప్రసిద్ధుడు. అమీర్ అసలు పేరు మహమ్మద్ అమీర్ హుస్సేన్ ఖాన్. ఆయన 4 జాతీయ పురస్కారాలతో పాటు 7 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్ పురస్కారాలతో ఆయనకు గౌరవించింది. పెద్దనాన్న నాసిర్ హుసేన్ తీసిన యాదోంకి బారా చిత్రంలో చిన్న పాత్రలో మొదటిసారి నటించారు అమీర్. ఆ తర్వాత హోలీ సినిమాలో నటించిన ఆయన హీరోగా
కయామత్ సే కయామత్ తక్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలోనూ ఆ తర్వాత చేసిన రాక్ సినిమాలోనూ ఆయన నటనకు జాతీయ పురస్కారాలు ఫంక్షన్లో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. 1990లో దశకంలో ఆయన నటించిన దిల్, రాజా హిందుస్థానీ, సర్ఫరోష్ వంటి సినిమాలతో బాలీవుడ్ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సర్ఫరోష్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు అమీర్. కెనడా, భారత్కు చెందిన చిత్రం ఎర్త్ సినిమాలో అమీర్ నటనకు విమర్శకులు ప్రశంసలు కూడా లభించాయి. మార్చి 14, 1965 ముంబైలో సినీ నిర్మాత తాహిర్ హుసేన్, జీనత్ హుసేన్ను దంపతులుగా జన్మించారు అమీర్. రోహిత్ శెట్టి భారతదేశం చెందిన దర్శకుడు, స్టంట్స్ మ్యాన్, రచయిత, నిర్మాత అండ్ టెలివిజన్ హోస్ట్. ఆయన గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకొని 2014 నుండి స్టంట్ ఆధారిత అడ్వెంచర్ షో ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోం కే ఖిలాడీకి హోస్ట్గా పనిచేశాడు. రోహిత్ శెట్టి మార్చ్ 14, 1974న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. తన తొలి యాక్షన్ థ్రిల్లర్ జమీన్ తర్వాత 8 సంవత్సరాల తర్వాత శెట్టి సింగంతో యాక్షన్ శైలిలో తిరిగి వచ్చాడు. ఇందులో అజయ్ దేవ్గన్ కూడా నటించాడు. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తర్వాత సింగం, రిటర్న్స్, సింబా, సూర్యవంశి వంటి ఇతర విజయవంతమైన చిత్రాలతో ఇది క్యాప్ యూనివర్స్లోకి విస్తరించింది. ఫరీదా జలాల్ ప్రముఖ భారతీయ సినీ నటి. పలు సినిమాలు, టీవీ ధారావాహికలు, నాటకాల్లో నటించింది. ఈవిడ భర్త తబ్రిజ్ బర్మావర్ కూడా నటుడే. ఈయన 2003 సెప్టెంబర్లో చనిపోయాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు యాసిన్ ఉన్నాడు. ఫరీదా కథ నాయకిగా విజయవంతం కానప్పటికీ సహాయనటిగా ఎంతో పేరు పొందింది. ఫరీదా జలాల్ మార్చి 14, 1949న ఢిల్లీలో జన్మించారు. జలాల్ తన కెరియర్ను తక్దీర్తో ప్రారంభించారు. 1970లు, 80లలో ప్రారంభంలో ఆమె అనేక చలనచిత్రాల్లో ప్రధాన మరియు సహాయక పాత్రలు పోషించింది. ఆరాధన, పరాస్, హెన్నా, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాల్లో ఆమె పాత్రలకు విస్తృతంగా గుర్తింపు పొందింది. వీటిలో చివరి 3 ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. 1990, 2000ల ప్రారంభంలో తల్లి పాత్రలు, బలమైన మహిళా పాత్రలను పోషించిన తర్వాత ఆమె ఇంటి పేరుగా మారింది. మోమోలో ఆమె పాత్రకు ఆమె ఉత్తమ నటి విమర్శకులుగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఏ గ్రాండ్ ప్లాన్ లో ఆమె పాత్రకు 2012లో హార్లే అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.